సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏం జరుగుతోంది? గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి షాక్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. హైకోర్టు ఆర్డర్ కు సంబంధించి కూడా ఆమె యొక్క పిటిషన్ డిశ్చార్జ్ పిటిషన్ ను గతంలో కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఎప్పుడైతే ఓబుళాపురం మైనింగ్ కేసులో తన యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసిందో ఈ యొక్క తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి. ఇక అందులో భాగంగానే తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత దానిపైన ఆ పిటిషన్ పైన విచారణ జరిపింది. ఇటు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం యొక్క తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆరు పైన ప్రస్తుతం స్టే విధించింది సుప్రీంకోర్టు. దీంతో పాటు ప్రతివాదులకు నోటీసులను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆమె మైనింగ్ కేసుకు సంబంధించి కూడా అక్రమ మైనింగ్ కేసులలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద గత కొన్నేళ్ల పాటు యొక్క కేసు అనేది కొనసాగింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కొందరు ఇప్పటికీ రిమాండ్ లోనే ఉన్నారు. కొంతమంది జైలుకెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తన యొక్క డిశ్చార్జ్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో దీనిపైన తిరిగి పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కిన తర్వాత ఆ యొక్క డిశ్చార్జ్ పిటిషన్ పైన కొట్టివేయడానికి ఆర్డర్ పైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ రత్న. వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఋషికొండలో నిర్మాణాలతో ప్రజాధనాన్ని వృధా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఋషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాకులకి 4 మాత్రమే కట్టారని, 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న టైంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు, ఎన్నో అడ్డంకులు సృష్టించారంటూ గుర్తు చేసుకున్నారు. నిర్మాణాల్లో 2 బ్లాకులకు మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు పెట్టారు. మరో బ్లాక్ 20 కోట్లతో కట్టారు. కానీ 7 బ్లాకులు కట్టాల్సి ఉండగా 4 మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకి ఏకంగా 454 కోట్లు ఖర్చు చేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృత స్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కొందరు దుర్గేష్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు. ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాల్లో 7 బ్లాకుల్లో 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్. దట్స్ హౌ దే హావ్ రైజ్డ్ ది బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు.
ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్ లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్ కి పూర్తి చేయాలి. బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఎన్ని కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండు కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 ఇంతలు అవుతుంది. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయ మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి 15 లక్షలు అవుతుంది. దాని మీద ప్రాబ్లం ఏముందంటే కొత్త అది ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15,180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తట్టుకున్నది కటాకట్టి పైపులకు తట్టుకున్నది. ఉండే మంచి దూరంగా రావాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద 15.180 మీటర్ల ఎత్తులో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే 14.830 మీటర్లు దాటడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి ఇంకా పెరుగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ములుగు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ములుగు పరిసర ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతోంది? చాలా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది గోదావరి ఉధృతి అంటున్నారు. ఏంటి సిచ్యువేషన్? ఏదైతే గోదావరిలోకి భారీగా అయితే వరద నీరు చేరుతుంది. ఇటు ములుగు జిల్లాలోని తుపాకులగూడెం దగ్గర సమ్మక్క సాగరం బ్యారేజ్ లోకి 8 లక్షల పైపులకు ఇక్కడ వరద నీరు వస్తుండటంతో దిగువ ప్రాంతానికి 59 గేట్లు ఎత్తి విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో గోదావరిలో వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరిలో కలుస్తున్న వాగులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండటంతో బ్యాక్ వాటర్ పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఈ వాగులో వస్తున్న వరద నీరు గోదావరిలో కలవలేకపోవడంతో బ్యాక్ వాటర్ పెరిగి ఇటు గ్రామాల్లోకి రహదారి కూడా స్తంభించబోతున్నాయి. ముఖ్యంగా ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి, హైదరాబాద్ టు భూపాలపట్నం 163 జాతీయ రహదారి, వాజేడు మండలం కేకులగూడెం వద్ద మొత్తం రహదారి పై నుంచి 6 ఫీట్ల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రస్తుతానికి తెలంగాణ ఛత్తీస్గఢ్ రాకపోకలు బంద్ చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు ప్రస్తుతానికి రాకపోకలు బంద్ చేసిన పరిస్థితి ఉంది. దానికి తోడు ఇటు గోదావరిలో భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇటు ఏటూరు నాగారంలోని రామన్నగూడెం వద్ద పుష్కర ఘాట్ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక దాటి 15.400 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో
గోదావరి పరివాహక మండలాలైన కన్నాయిగూడెం, ఇటు నాగారం, మంగపేట, ఇటు వాజేడు, వెంకటాపురం మండలాల్లో అనేక గ్రామాలు నీట మునిగాయి. వరద లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కూడా ఇటు అధికారులను అప్రమత్తం చేశారు. 24 గంటలు కూడా షిఫ్ట్ల వారీగా సేవలు అందించే విధంగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అన్ని, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని కూడా, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు పోలీస్ డిజాస్టర్ టీం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఈ వాగులు ప్రాంతాలు కానీ ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల్ని ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లో గృహాల్లోకి భారీగా వరదలు చేయడంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం ఉండాలి. 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించాలని చెప్పేసి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. మొత్తులు ఇక్కడ తట్టుకున్నది గడ్డకాకి పైపులకు తట్టుకున్నది. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి, స్పెషల్లీ వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరు నగరం, మంగపేట ఈ 5 మండలాల ప్రజలకి మేము విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే, దయచేసి అప్రమత్తంగా ఉండండి, అధికారిక యంత్రాంగంతో సహకరించండి. అనిమల్స్ ని తీసుకుని గొర్రెలు మేపడానికి దానికి దీనికి వెళ్ళవద్దు, ఈత కొట్టడానికి వెళ్ళవద్దు, ఫిషింగ్ చేయడానికి వెళ్ళవద్దు. కొన్ని రోడ్లు ఎక్కువ సెకండ్ లెవెల్ వార్నింగ్ వచ్చిన తర్వాత కొన్ని లోతట్టు ప్రాంతానికి గోదావరి వాటర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మన అధికారులు చెప్పినప్పుడు దయచేసి సహకరించి రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళడం కానీ ఇది కానీ ఖచ్చితంగా చేయాలి. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. మనకి గోదావరి ఎక్కువగా పెరగనున్నది. ప్రజెంట్ 8,34,000 క్యూసెక్స్ ఫ్లో ఉంది. మనకి ఇప్పుడు ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ ఈవినింగ్ కి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి అప్పర్ రీచెస్ లో నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి గోదావరి వాటర్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రజలకి బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ భారీ వర్ష సూచన చేశారు. అటు ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు ఉత్తర తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ అయింది. తెలంగాణ అంతటా ఉన్న జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ భారీ వర్ష సూచన జారీ చేశారు. అటు ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన అంటున్నారు. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఇటు ఉత్తర తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ అయింది. తెలంగాణ అంతటా అంటే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అండ్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల విపరీతంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు?
ఏర్పడడంతో అల్పపీడనం అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగడంతో అయితే ప్రస్తుతం ఋతుపవన ధోరణి ప్రభావంతో మరో వారం రోజుల పాటు కూడా ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో 6 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. దానికి సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలానే ఎగువ రాష్ట్రాల నుండి భారీగా అయితే వర్షాలు అక్కడ గత వారం రోజులుగా కురవడంతో అయితే అక్కడ నుండి వరదలంతా కూడా కిందకి రావడంతో మొత్తం అన్ని నదుల దగ్గరతో పాటు సముద్రం వద్ద కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ముఖ్యంగా పోర్టుల్లో ఏదైతే ఉంటుందో అన్ని ప్రధాన పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ఈ యొక్క తీరం వెంబడైతే 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగా కామారెడ్డిలో మరోసారి క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కామారెడ్డిలో మళ్లీ వర్షం మొదలైంది. రానున్న మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలు కాలనీలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. మరోసారి వర్షం పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డిలో మరోసారి వర్షం మొదలైంది. క్లౌడ్ బరస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. మరో 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? ప్రజెంట్ కామారెడ్డిలో మళ్ళీ వర్షం మొదలైంది అంటున్నారు. వాతావరణ శాఖ ముఖ్యంగా ఎలాంటి సూచనలు చేసింది అండ్ యాజ్ వెల్ యాజ్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? గత 2 రోజుల్లో కురిసిన అతి భారీ వర్ష కారణంగా ఇప్పటికే కామారెడ్డి జిల్లా అంతా కూడా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం అయితే పూర్తిగా నష్టపోయింది. అక్కడ స్థానిక ప్రజలైతే సర్వం కోల్పోయారు. అయినా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా కూడా కొంత సహాయక చర్యలు చేపట్టిన సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యి ఈ రోజు కూడా క్లౌడ్ బర్స్ట్ కారణంగా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ దిక్కుతోచని స్థితిలో పునరావాస కేంద్రాలకు పోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఈరోజు ఎవరు కూడా పునరావాస కేంద్రం నుంచి ఇళ్లలోకి పోవద్దు అని చెప్పి గట్టిగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా మళ్ళీ దిగుముఖం పట్టారు. అక్కడ NH హైవే పూర్తిగా కొట్టుకుపోవడంతో అక్కడ ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది. పొద్దున్న నుంచి 5 కిలోమీటర్ల మేర అక్కడ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనేక వెహికల్స్ అయితే అక్కడ నిలబడి ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం అంతా చెప్పినప్పటికీ ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లలోకి పోయి ఒక ఫ్లోర్ వరకు పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లలోకి వెళ్లి ఆ సామాన్ అంతా వరద పోయి బురద ఉన్నటువంటి క్షణంలో అదంతా కూడా శుద్ధి చేసుకుందామన్న సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అయినా ఇళ్లలో ఉన్నటువంటి 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్
మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఇతర సామంతా కూడా తడిసి ముద్దవడంతో పూర్తిగా చెడిపోయిన కారణంగా వాళ్ళంతా కూడా సుమారు 300 కుటుంబాలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అశోక్ నగర్, విద్యానగర్, కల్కి నగర్, ఆ తర్వాత పంచముఖ హనుమాన్ నగర్, గురు రాఘవేంద్ర కాలనీ, జిఆర్ కాలనీలో ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దేవునిపల్లి చెరువు పొంగి పొరడంతో ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇప్పుడిప్పుడే కొంత వరద తగ్గుముఖం పడడంతో ఆ ఇళ్లలో ఏమైనా సామాన్ ఉందా, అసలు పూర్తిగా కొట్టుకుపోయిందా అని చూసుకుందామన్న సమయంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అయితే లెక్కలేవు. ఇప్పటికీ ఎన్ని కార్లు కొట్టుకుపోయాయి, ఎన్ని వాగుల్లో ఉన్నాయి, ఎన్ని ఇళ్ల ముందర ఉన్నాయని చూసుకునే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైల్వే ట్రాక్ అటు బిక్కునూరు, జంగంపల్లి మధ్య ఉన్నటువంటి పొందుర్తి వద్ద రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటికే 20 నుంచి 30 రైళ్లు కొన్ని పూర్తిగా రద్దు చేశామని చెప్పి దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా తలకమడ్ల, ఆరుపల్లి, జంగంపల్లి గ్రామాలకు రాకపోకలైతే నిలిచిపోయాయి. హైదరాబాద్ టు కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు మొత్తం పూర్తిగా సుమారు 500 నుంచి 700 మీటర్లు కొట్టుకపోవడంతో ఆడ మరమ్మతులు చేసే క్రమంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రజలు మళ్ళీ బిక్కుబిక్కుమంటూ ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. కామారెడ్డిలో ఉన్న అన్ని ఫంక్షన్లలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇప్పటికీ ఆహారం అయితే అందిస్తా ఉన్నారు, మంచినీటి సదుపాయం అందిస్తా ఉన్నారు. గత 3 రోజులుగా అంధకారంలోనే ప్రజలంతా కూడా స్థానికులంతా కూడా అలా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని మినహాయించి మిగతా సగం కంటే ఎక్కువ పట్టణం అంతా కూడా అంధకారంలో ఉంది. వాళ్ళకి మంచినీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి సమయంలో మళ్ళీ వర్షం రావడంతో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈ రోజు రోడ్ బరస్ట్ ఖచ్చితంగా ఉంది. వచ్చే 2 గంటల్లో పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ పునరావాస కేంద్రాలకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, అధికారులు అంటే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, క్లౌడ్ బరస్ట్ అనేది ఏమైనా కన్ఫర్మ్ చేస్తున్నారా? అంటే రానున్న 2 గంటలు కామారెడ్డి ప్రాంత ప్రజలకి, ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులకి కూడా చాలా కీలకం అని చెప్పచ్చా, ఎట్లా అనుకోవచ్చు? కామారెడ్డి చుట్టుపక్కల ఇప్పటికే 4 జిల్లాలకు ఉదయం నుంచి కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఖచ్చితంగా క్లౌడ్ బరస్ట్ ఉండే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు ఎస్పీ రాజేష్ చంద్ర, తర్వాత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ప్రకటించారు. ఈ రోజు రేపు కూడా విద్యా సంస్థలన్నింటికి కూడా సెలవు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప ఏ కూడా బయటికి వెళ్ళొద్దు. చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపకూడదు. ఏమైనా సహాయ సహకారాలు అవసరం ఉంటే కలెక్టర్ ఆఫీస్ లో హెల్ప్ లైన్ నంబర్ ఉంది, ఆ నంబర్ కు ఫోన్ చేయాలి. మీకు ఏమైనా అవసరం ఉంటే ఆ నంబర్ ఫోన్ చేసి సహాయం కోరాలి తప్ప మీరు బయటకు రావద్దనే పరిస్థితి అయితే అటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కొంత దిద్దుబాటు చర్యల్లో భాగంగా అధికారులంతా కూడా తిరిగి ఆ రోడ్లు బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత మంచినీటి సదుపాయం కోసం ఆ నల్లాలు బాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంత కరెంటు ఇచ్చే దాని కోసం అటు కరెంటు విద్యుత్ ఉద్యోగులు కూడా ప్రయత్నం చేస్తున్న క్రమంలో మళ్లీ వర్షం నేపథ్యంలో కొంత పనులు ఆపినట్టుగా కనిపిస్తా ఉంది. అటు కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా చాలా సీరియస్ గా చర్చల సందర్భం అయితే కనిపిస్తా ఉంది. జిల్లా అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. అటు నిజాం సాగర్, తర్వాత శ్రీరామ్ సాగర్ పూర్తిగా నేపథ్యంలో నిజాం సాగర్ మంచిగా నది కూడా పూర్తిగా నిండి ప్రవహిస్తుండటంతో, ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అందరూ జాగ్రత్తగా ఉన్న నేపథ్యం. అయితే అదేవిధంగా పోచారం ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారి మొన్న డేంజర్ జోన్ లో ప్రవహించి మరి ఈ రోజే తగ్గుముఖం పట్టి ఈ రోజు మళ్ళీ వర్షం వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. ఎస్, రైట్ నౌ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Income is from Telangana. Globally, if you can go, highest per capita income are Indians. Among Indians, 35% of Telugu community. That is where we started long back. Now with this, one family, one entrepreneur, this is my concept. I want to eradicate poverty. I wanted to bridge the gap between haves and have-nots. According to me, after economic reforms in 1991,
I promoted second generation reforms. You name anything, roads, telecom, airports, ports, everything we promoted. Today, we are having world-class roads. For your information, first road from National Highways, proof of concept is Nellore to Chennai first road, then Golden Quadrilateral Road. Today you are having cell phones, you are not paying any premium to me. That was my contribution. That is long back. At that time we don't have proper communication sector. Only two companies, BSNL, BSNL. International calls, domestic calls. There was lightning call. If you ask lightning call, they used to connect 1 week time. Today, everybody is having cell phone. Jokingly, I am telling, when I started promoting cell phones, my critics attacked me. Can telephone give food or anything like that? Today, I can say proudly, wife can live without husband, husband can live without wife, both cannot live without phone. It has become a essential commodity. Not only commodity, it is not a luxury. I am telling you, it is all in all. If you are having phone, that is enough for identity, bank, reservations, communication, real-time working. You are all working real-time continuously. So friends, this is where we are today. So I am very happy. This is very nearer to me, my heart. I came from an agriculture family. It is my commitment how to make agriculture more profitable and more sustainable. We are going to work in the direction, make second home Andhra Pradesh. If you don't have industry, you start immediately, or otherwise you will miss the bus. So you come here, start industry, and also we are here to help you, and also we are here to grow your career and also develop our state. With this, I am thanking all of you. All the best. Have a good stay in Visakhapatnam. Excellent breeze, excellent people. Enjoy your stay. And don't forget again, sign MOU and then leave this place. Thank you, Ananda. One thing I want to tell, our friend has decided to start South India chapter in Amaravati. I welcome it. I really appreciate him. Even I am requesting Government of India also, you are far away, come to South India and start your office, regional office in Amaravati. Very soon, it is hub for agro-processing industries and startup and processing both. So with this, I am thanking all of you. Thank you.